ఏంటన్నా? మనల్నందరినీ తలదన్నే విధంగా మాయ ఎంతో ఎదిగిపోయిందిరా. ఏం రాజకీయం చేయబోతోంది? రారా చూద్దాం. అరుణబాబు, అరుణబాబు! ఏంటి మామయ్య, ఎందుకలా కంగారు పడుతున్నారు? మీరు మాయను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారంటున్నారు. గంగ పరిస్థితి గురించి బాధపడుతున్న ఈ సమయంలో ఇలా మాట్లాడి కొత్త సమస్యను సృష్టిస్తున్నారు బాబు. వాళ్ళేవేవో నోటుకొచ్చినట్టు మాట్లాడి అందరం బాధపడడం కన్నా మీరు కాస్త నచ్చ చెప్పండి అరుణ్ బాబు. నేనెందుకు నచ్చ చెప్పాలి? వాళ్ళందరూ కలిసి కట్టుకథలు చెబుతున్నప్పుడు మీరే కదా బాబు నచ్చ చెప్పాలి. వాళ్ళు చెప్పేవన్నీ కట్టుకథలని మీకెవరు చెప్పారు? వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే. నేను మాయని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. గంగతో కలిసి నేను జీవించలేకపోవచ్చు, కానీ తనను అర్థం చేసుకున్నానని చెప్పారు కదా బాబు. మీరేనా ఈ నిర్ణయం తీసుకున్నది? కొన్ని నిర్ణయాల్ని మనం తీసుకుంటాం, మరికొన్ని నిర్ణయాల్ని కాలమే తీసుకునేలా చేస్తుంది. అరుణ్ బాబు, గంగ జైల్లోనే ఉంది అరుణ్ బాబు. తను ఇంకా చనిపోలేదు బాబు. తను జైల్లో ఉండడం వల్ల నాకేం ప్రయోజనం? తను హత్య చేశానని తనే ఒప్పుకున్నా కూడా నేనది నమ్మకుండా తనకే సపోర్ట్ చేశాను. అలాంటప్పుడు తను నాతో ఎలా ప్రవర్తించాలో చెప్పండి. నా మాటకి తను ఖచ్చితంగా విలువిచ్చుండాలి. జామీన్లో బయటికి వచ్చేయని చిన్న పిల్లను బతిమాలినట్టు బతిమాలాను. తను వచ్చిందా? ఈ కుటుంబం మంచి కోసమే తను లోపలుందనే అనుకుందాం. ఈ కుటుంబ సమస్యని పరిష్కరించడానికి తను ఒక్కతే ఉందా ఏంటి? నేను లేనా? గంగ కోసం నేను వెయిట్ చేయొచ్చు, కానీ దేవసేన భవిష్యత్తు వెయిట్ చేయదు. నా కూతురు ఏ లోటు లేకుండా పెరగాలి. అందుకు తనకు అమ్మ ఖచ్చితంగా కావాలి. మీరు ఈ విషయాన్ని గంగకి చెప్పండి. తను చేసిన పిచ్చి పని వల్లే ఇంకో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకొచ్చిందని తనకి క్లియర్ గా చెప్పండి. అరుణ్ బాబు, మీరు నాతో మాట్లాడడానికి ఇంకేమీ లేదు. ఏదైనా ఉంటే మీ అమ్మాయితో మాట్లాడుకోండి. కరెక్ట్ అయిందా? అది నీ కూతురంటే. జానకి, గంగని జైలు నుంచి బయటకు వచ్చేలా చేయడానికి నాకు వేరే దారి తోచలేదు. నేను దూరం అవుతానేమోనన్న భయంతోనైనా గంగ జైలు నుంచి బయటకు వస్తుందని నేను ఈ విధంగా మాట్లాడాను. నేను చెప్పిందంతా నిజం అనుకుని మామయ్య చాలా బాధపడుతూ వెళ్ళారు. కానీ ఈ కష్టం తన కూతుర్ని బయటికి తీసుకురావడానికేనని ఆయనకు అర్థమవుతుందో లేదో నీకు అర్థమైతే చాలు. నాకు అర్థమవుతుందండి, కానీ గంగ ఎందుకు పట్టుదలగా జైల్లో ఉందో మీకు అర్థం కావట్లేదు. గాలిపటం ఎంత ఎత్తు ఎగిరినా దాని దారం ఎగరేసే వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అదేవిధంగా గంగ ఎంత దూరంలో ఉన్నా తన మనసు మాత్రం మన కుటుంబం గురించి ఆలోచిస్తుందండి. తన మనసు మార్చుకుని వచ్చేంత వరకు ఓర్పుగా ఉండకుండా మీరెందుకు తొందరపడుతున్నారో? నేనేం మాట్లాడినా మీకు వినిపించదు, కానీ జరిగేది చూస్తుంటే ఏమైనా కీడు జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది.
నందిని, ఆ రోజు ఆ డ్రైవర్ ఈ పార్క్లోనే కదా తప్పించుకున్నాడు. 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఆ దొంగ వెధవ ఈ పక్కకే రాలేదు. ఈ రోజు ఎలాగైనా ఇక్కడికి వస్తాడనుకుంటున్నాను. వాడు వస్తే ఎలాగైనా సరే వాడిని పట్టుకుని వాడి దగ్గర ఉన్న కాలచక్రాన్ని మనం కైవసం చేసుకోవాలి నందిని. హలో సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంట్లో అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు. ఓకే సార్. రేపు కలుద్దాం. ఉంటాను. బాయ్. బాయ్. ఇదిగోండి, ఖర్చు కుంచుకోండి. వద్దు బాబు, నాకొద్దు. హలో, తీసుకోండి. ఆకలేసినప్పుడు ఏదైనా కొనుక్కు తినండి. నాకు ఆకలేయదు. ఎందుకంటే నేను ఆహారం నిద్ర వదిలేసి చాలా కాలం అయింది. నువ్వు జాలి చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. వెళ్ళిరా. డబ్బులు ఇస్తుంటే వద్దంటున్న మొదటి వ్యక్తి నువ్వేనయ్యా. ఛ! చూడ్డానికి వాళ్ళగే ఉన్నాడు. ఏయ్! ఏంటా శుభ్రం చేయడం? ఇలా చూడు, మందేదో ఒలిగి పడింది, సరిగా చూడవా? ఇదేనా నువ్వు మా అక్కని ఈ రూమ్ ని చూసుకునే పద్ధతి? మా అన్నయ్యని అనుకోవాలి. తెలిసో తెలియకో వాళ్ళ అర్హతకు మించి పనులు అప్పగిస్తుంటాడు. ఆయనతో చెప్పి నీ విషయం తెలుస్తాను. మా అక్కకేంటి ఇలా జరిగింది? నన్నే బెదిరిస్తావటే? అమ్మా, క్లీన్ చేశానమ్మా. వెళ్ళి నీ పని చూసుకో. రేయ్, రారా మూర్తి. వస్తున్నాను. అయ్యో, వీళ్ళెందుకు ఇక్కడికి వస్తున్నారు? ఏయ్, నేను అక్కడ దాక్కుంటాను. ఇలా చూడు, వాళ్ళతో చెప్పేవో చంపేస్తాను. ఇదెందుకు ఇక్కడ దాక్కుంటుంది? వీళ్ళేం చేస్తారో చూద్దాం.